హాయ్ డిఎస్సి అండ్ టెట్ ఆస్పిరెంట్స్. మ్యాథ్స్ ట్రిక్స్ లో భాగంగా ట్రిక్ 1 చూడబోతున్నాం. లాగరిథమ్స్ లోది. ఇది ప్రీవియస్ పేపర్ లోంచి తీసుకోబడింది. 2012 డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ పేపర్ లోని లాగరిథమ్స్ క్వశ్చన్. సో ఈ లాగరిథం సంబంధించిన క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. లాగ్ 2√2 బేస్ 512 ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడన్నా వస్తే దీనికి యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసి లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ పవర్ ఎన్. దీనికి డైరెక్ట్గా ఫార్ములా మనం m/n రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా మనకు షార్ట్ కట్ మెథడ్ లాగా యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వచ్చు. సో ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఫామ్ లో ఉంటే లాగ్ ఏ బేస్ ఏ 1 అవుతుంది. ఇది m/n అయిపోతుంది. సో షార్ట్ కట్ ఫామ్ లో ఫాస్ట్ గా మనకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే లాగ్ 2ను √2 × √2 రాసుకోవచ్చు. ఐడియా ఉంది మనకు. అంటే 2ని ఏం రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 2 అంటే ఇది √2 హోల్ స్క్వేర్, ఇది √2 పవర్ 1 అంటే మొత్తం √2 పవర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. √2 హోల్ క్యూబ్ ఇది. √2 × √2 × √2. సో 2 √2 2 అవుతుంది. ఇంకో √2 ఉంటుంది. పైన దాన్ని √2 హోల్ క్యూబ్ రాయొచ్చు. ఇది మనకు తెలుసు 512 అనేది. చాలాసార్లు మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసింటాము. బాగా ఐడియా ఉండేది ఇది. ఇది 2 పవర్ ఎంత అవుతుంది అనేది మనం చాలాసార్లు దీన్ని చేసింటాం కాబట్టి చిన్నప్పటి నుంచి. ఒకసారి అయినా చేసి చూపిస్తాను మీకు. 2 4s 2 2s 1 2 3 4 5 6 7 8 9. ఇది 2 పవర్ 9. కింద 2 పవర్ 9 ఇది. 2ని ఏం రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. హోల్ స్క్వేర్ పైన 9 ఉంది. 9 2s 18 అవుతుంది. ఈ ఫార్ములా లాగా అయిపోయింది. ఇప్పుడు లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ పవర్ ఎన్ ఫార్ములా m/n అంటే 3/18 అవుతుంది. 3 1s 3 6s క్యాన్సల్ పోతే ఆన్సర్ 1/6. విత్ ఇన్ మినిట్ 1 minute లోపే అంతా ప్రాసెస్ చేసేయచ్చు. ఇంకా క్యాల్కులేషన్ బాగా వచ్చే వాళ్ళకి 2 పవర్ 10 1024 చాలా వరకు మనకు ఎప్పుడు గుర్తుండే వాల్యూ. 2 పవర్ 10 అంటే 1024. సో 2 పవర్ 9 512 అవుతుంది. ఇది 2 పవర్ 9 √2 పవర్ రాయాలి కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. 9 2s 18. ఇది √2 హోల్ స్క్వేర్, ఇది ఒక √2 పవర్ 2 పవర్ 1 పవర్ 3 అవుతుంది. రెండు సేమ్ √2 అయినాయి కాబట్టి పైన 3 ఉంది, కింద 18 ఉంది. 1/6 అవుతుంది. సో ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చన్ ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతోంది కాబట్టి ఈ మోడల్ చేయడానికి ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏదున్నా కూడా డైరెక్ట్ గా ఆన్సర్ మనం m/n రాసేయచ్చు. సో ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది డిఎస్సి ఆస్పిరెంట్స్ కు అండ్ టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయబోయే వారికి.